మనకి సంతోషం ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఎవరికి హామీలు ఇవ్వద్దు అని చెప్తారు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరికి సమాధానం చెప్పొద్దు అంటారు. అంతేకాకుండా బాధ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విషయమే కాదు, మన భగవద్గీతలో కానీ పురాణాల్లో కానీ ఈ రాగద్వేషాలు అనేవి కర్తవ్య నిర్వహణలో మనం చేసేటువంటి పనుల దగ్గర చాలా ప్రభావితం చేస్తాయి. రాగద్వేషాలు మన కర్తవ్య నిర్వహణలో చేరితే దాని యొక్క ప్రభావం కొంచెం వేరుగా ఉంటుందన్నమాట. అంటే చేరకూడని ప్రదేశం అన్నమాట. అంటే పూర్తిగా కర్మస్థానం, భావోద్వేగాల స్థానం రెండు ఆపోజిట్గా ఉంటాయి. కాలపురుష కుండలిలో మనం చూసినట్లయితే భావోద్వేగాలు జన్మించేటువంటి ప్రదేశం మన చతుర్థ భావం. అది కర్కాటక రాశి, చంద్రుని యొక్క స్వగృహం. అదే మనలో కలిగేటువంటి భావోద్వేగాలకి జన్మస్థానం. కాబట్టి ఇది చతుర్థ భావం. చతుర్థ భావానికి పూర్తిగా ఆపోజిట్గా, దానికి కరెక్ట్గా ఎదురుగా ఉండేది కర్మస్థానం. అది పూర్తిగా డ్యూటీ ఓరియంటెడ్ అన్నమాట. మకర రాశి. మకర రాశికి పూర్తిగా ఎమోషన్స్కి, భావోద్వేగాలకి చోటు లేదు ఆ ప్రదేశంలో. ఆ మకర రాశి పూర్తిగా డ్యూటీ ఓరియంటెడ్ అన్నమాట. దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి అంటే చతుర్థ భావం పూర్తిగా మన సుఖస్థానం అన్నమాట. మన భావోద్వేగాల యొక్క జన్మస్థానం, మన రాగద్వేషాల యొక్క జన్మస్థానం అన్నమాట. కాబట్టి ఈ కర్మస్థానం, ఈ చతుర్థ భావం అంటే మాతృస్థానం అనొచ్చు, సుఖభావం అనొచ్చు. ఈ రెండు ఒకదాని దగ్గర ఒకటి ఇమడలేవు. నాలుగో స్థానం మీ స్వగృహం అంటారు. నాలుగో స్థానానికి ఆపోజిట్గా ఉండేది మీరు పనిచేసేటువంటి ప్రదేశం, మీ ఆఫీస్ అనుకోండి. మీ ఆఫీసులోకి మీ కుటుంబ విషయాలు, మీ ఇంట్లో విషయాలు వచ్చినా, మీ ఇంట్లోకి మీ ఆఫీస్ విషయాలు వచ్చినా, అంటే చతుర్థ భావంలోకి దశమ భావం యొక్క విషయాలు వచ్చినా, అలాగే దశమ భావంలోకి చతుర్థ భావం యొక్క విషయాలు వచ్చినా మీ కెరీరు తలకిందులు అవుతుంది. అది చాలా ఇబ్బంది కలుగుతుంది మీ జీవితానికి. కుటుంబ వ్యవహారాలు, ఇంట్లో వ్యవహారాలు ఇంట్లోనే, అలాగే ఆఫీసు, అక్కడ చేసేటువంటి కర్తవ్యం, అక్కడ చేసేటువంటి డ్యూటీ వ్యవహారం డ్యూటీనే. ఈ రెండింటిని ఎక్కడిదక్కడే మెయింటైన్ చేస్తేనే జీవితంలో బ్యాలెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అందుకే చతుర్థ భావానికి కంప్లీట్గా ఆపోజిట్గా దశమ భావం ఉంటుంది. ఈ రెండు భావాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అంటే మనం ఇవాళ కుజగ్రహం గురించి మాట్లాడుకోబోతున్నాం. కుజగ్రహం అనేది చూడండి, చతుర్థ భావంలో నీచ పొందుతుంది, అలాగే దశమ భావంలో ఉచ్చ పొందుతుంది. ఎందుకు అలాగా? ఇది చతుర్థ భావంలో ఎందుకు నీచ పొందుతుంది? కర్కాటక రాశిలో కుజుడు ఎందుకు నీచ పొందుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ముందు ఈ కుజుని యొక్క జన్మ విశేషాలు తెలుసుకుందాం. రుద్రుని యొక్క రుద్రుడు తపస్సులో ఉండగా ఆయన యొక్క నుదుటి నుంచి వచ్చినటువంటి స్వేద బిందువులు భూమిపై పడటం వల్ల భూమాతకి పుట్టినటువంటి ఒక ఉగ్ర రూపమే ఈ కుజుడు. ఆయన్ని భౌముడు అని కూడా అంటారు, అంగారకుడు అంటారు, అలాగే
క్షితిజ అని పేరు, వక్రి అని పేరు, భౌమ అని పేరు అన్నమాట. ఇలాగా ఈయనకి రకరకాల పేర్లు ఉన్నాయి. రుద్రుని యొక్క అంశ కాబట్టి, రుద్రుని నుంచి వచ్చినటువంటి అంశ కాబట్టి ఆ రౌద్రం అనేది ఆయనలో ఉంటుంది. ఎరుపు రంగుని కలిగి ఉంటారు. కుజుడు ఎరుపు రంగులో ఉంటాడనమాట. ఉగ్రమైనటువంటి నేత్రములతో ఒక ఉగ్రత్వాన్ని కలిగి తమో గుణాన్ని కలిగినటువంటి వాడు అంగారకుడు. అలాగే అంగారకుడు ఒక సామాన్యమైనటువంటి హైట్, అంటే విపరీతమైనటువంటి దృఢత్వం కాకుండా ఒక మీడియం హైట్ని తెలియజేస్తాడు. అలాగే ఎర్రని కళ్ళను కూడా తెలియజేస్తాడు. అలాగే భూమికి కారకుడు అనమాట. భూమి యొక్క పుత్రుడు కాబట్టి కుజుడు మన జాతక చక్రంలో భూమిని ప్రసాదించేటువంటి గ్రహం కూడా. అంటే కుజుడు భూమిని ప్రసాదించడం అంటే మీరు అర్థం చేసుకోవాలి, రాజుకి భూమి ప్రసాదించేవాడు కుజుడు. అయితే భూమి ఎక్కడి నుంచి వస్తుందండి? పక్క రాజ్యం నుంచి రావాలి భూమి రావాలంటే. అంటే యుద్ధానికి కూడా కారణం అవుతున్నాడు కుజుడు. యుద్ధానికి ఎందుకు కారణం అయ్యాడంటే ఆయన తమోగుణమే కాకుండా, రుద్రాంశే కాకుండా భూమిని ఇచ్చేవాడు. భూమి కావాలంటే రాజుకి యుద్ధం తప్పనిసరి. కాబట్టి యుద్ధానికి కూడా కారకుడు కుజుడే. కుజుడిని సేనాధిపతిగా చెప్తారు. సూర్యచంద్రుడు రాజు అయితే కుజుడు సేనాధిపతి. కుజుడి యొక్క కర్తవ్యం యుద్ధం చేయడం. క్షత్రియ జాతికి చెందినటువంటి వాడు కుజుడు. ఆయన యొక్క లక్షణం యుద్ధం చేయడమే. కాబట్టి ఆయన యొక్క స్వలక్షణం, ఆయన యొక్క ధర్మం యుద్ధం చేయడం. కాబట్టి కుజుడు యుద్ధక్షేత్రం కర్తవ్యం దగ్గర చాలా ఉచ్చ పొందుతాడు. అంటే దశమ స్థానంలో ఉచ్చ పొందుతాడు. కానీ చతుర్థ భావంలోకి వెళ్ళిపోయినప్పుడు నీచ పొందుతాడు. ఎందుకు ఇలాగా చతుర్థ భావంలోకి వెళ్ళినప్పుడు నీచ పొందుతున్నాడో మీకు ఒక అందమైనటువంటి మన మహాభారతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను, చూడండి. అర్జునుడే కుజుడు. మహాభారతంలో కురుక్షేత్రంలోకి దిగినటువంటి అర్జునుడే కుజుడు. ఆ కుజుని యొక్క కర్తవ్యం ఏంటి? ఎదురుగా సైన్యం ఉంది, ఇతని వైపు బలాబలాలు అన్నీ వచ్చేసాయి, సర్వం సిద్ధంగా ఉంది, ఆయుధాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, యుక్తులతో శస్త్రాలతో అందరూ రెడీగా ఉన్నారు. ఆ సమయంలో ఒక క్షత్రియుడిగా, ఒక సేనాధిపతిగా, ఒక అర్జునుడు, ఒక వీరుడిగా అతని యొక్క కర్తవ్యం యుద్ధం చేయడమే. కానీ యుద్ధానికి తీరా మొదలయ్యేటువంటి క్షణంలో ఎదురుగా ఉన్నటువంటి తన వాళ్ళను చూసి అర్జునుడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. అందరూ నా వాళ్ళే, వాళ్ళందరినీ చంపి నేనేంటి పుణ్యం కట్టుకునేది, నాకెందుకు ఈ పనికిమాలిన రాజ్యం, వాళ్ళకి చేసేయండి, నాకొద్దు అని చెప్పి నిర్వీర్యమై కూలబడిపోతాడనమాట. అంటే కుజుడు భావోద్వేగానికి గురయ్యాడు. అంటే చతుర్థ స్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా భావోద్వేగాల్లో మునిగిపోయాడు. రాగద్వేషాలు కమ్ముకున్నాయి. ఆ భావోద్వేగాల్లో పూర్తిగా క్షత్రియుడు ఏమైపోయాడు? నిర్వీర్యమైపోయాడు. ఆయుధాన్ని వదిలేశాడు. నేను చేయలేను ఈ యుద్ధం అని చెప్పి నిరాశగా తన శక్తి మొత్తాన్ని కోల్పోయి కింద పడిపోయాడు. నా వల్ల కాదు అని చెప్పి కూర్చున్నాడు. అంటే కుజుడికి ఏమైందండి? కుజుడు ఎప్పుడైతే ఈ చతుర్థ భావంలోకి వెళ్ళాడో, ఈ భావోద్వేగాల్లోకి వెళ్ళాడో,
కుజుడు తన శక్తిని కోల్పోతాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి ఏం చేశాడండి అర్జునుడికి? ఆ భావోద్వేగాలు ఉన్నటువంటి కుజుడిని అక్కడి నుంచి తీసుకెళ్ళి తన కర్తవ్యం గురించి చెప్పి, తన ధర్మం గురించి చెప్పి పూర్తిగా అతన్ని దశమ స్థానంలో ఉంచేశాడు. ఇప్పుడు ఆ భావోద్వేగాలని, రాగద్వేషాలని పక్కన పెట్టేశాడు. అంటే పూర్తిగా దాన్ని అవాయిడ్ చేసి రణరంగంలోకి దిగాడనమాట. అంటే తన డ్యూటీ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. అంటే దశమ స్థానంలోకి వెళ్ళిపోయాడు కుజుడు దశమ స్థానంలోకి వెళ్ళగానే ఏమైందండి? ఉచ్చ పొందాడు. అర్జునుడు తన యొక్క ప్రతాపాన్ని తారాస్థాయిలో చూపించాడు. యుద్ధక్షేత్రంలో అర్జునుడు తారాస్థాయిలో యుద్ధాన్ని చూపించాడు. కానీ చతుర్థ భావంలో నీరు గారిపోయాడనమాట. భావోద్వేగాలు కలిగినప్పుడు అలాంటి వీరుడు తన శక్తిని పూర్తిగా కోల్పోయాడనమాట. దీన్ని బట్టి కుజుడు అంటే సేనాధిపతి, యుద్ధమే తన ధర్మంగా కలిగినటువంటి కుజుడు కర్కాటక రాశిలో ఎందుకు నీచ పొందుతాడో మనకి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. అలాగే చతుర్థ భావంలో, దశమ భావంలో ఎందుకు ఉచ్చ పొందుతున్నాడు అనేది కూడా మీకు అర్థమైంది. రుద్రుని యొక్క చెమట నుంచి, శ్వేతబిందువుల నుంచి వచ్చినటువంటి రుద్రుని యొక్క అంశ, రుద్రుని యొక్క కుమారుడు కుజుడు. అంటే చెమట అంటే పూర్తిగా కర్తవ్యాన్ని, శ్రమనే తెలియజేస్తుంది ఈ గ్రహం. అక్కడ భావోద్వేగాలకి వాటికి తావు లేదు. శ్రమకి, కర్తవ్యానికి, పటుత్వానికి, శక్తిని సూచించేటువంటిది ఈ కుజుడు. అలాగే చూడండి, కాలపురుష కుండలి లగ్నాధిపతి చతుర్థంలో నీచ పొందుతాడు, దశమంలో ఉచ్చ పొందుతాడు. అలాగే దశమ స్థానాన్ని తీసుకోండి, లగ్నంగా చేయండి. దశమ స్థానం ఏంటండి? మకర రాశి. మకర రాశి లగ్నంగా చేస్తే మకర రాశ్యాధిపతి చతుర్థంలో అంటే మేషరాశిలో నీచ పొందుతాడు, దశమంలో ఉచ్చ పొందుతాడు. అంటే తులారాశిలో ఉచ్చ పొందుతాడు. ఇద్దరూ చూడండి చతుర్థ భావంలో నీచ పొందుతారు. కుజుడు మరియు శని దశమ భావంలో ఉచ్చ పొందుతారు. అంటే వీళ్ళిద్దరూ మన జాతక చక్రంలో శ్రమకి టాస్క్ మాస్టర్లు అనమాట. మన కర్మకి, శ్రమకి, పటుత్వానికి, ఆ కంటిన్యూటీకి అంటే మన కర్తవ్య నిర్వహణకి సంబంధించినటువంటి గ్రహాలు ఈ రెండు కూడా. ఇది కుజుడి యొక్క విశేషం. అయితే కుజుడు గురించి చెప్పేటప్పుడు ఈ కుజుడు మన క్షేత్రంలో, మన జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ మన యొక్క శక్తిని, మన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాం. కుజుడు ఒకవేళ ఎవరితోన్నా కలిసి ఉంటే ఆ గ్రహానికి కుజుడు యొక్క ప్రభావం అంటుకుంటుంది. కుజుడు మీ యొక్క బుధుడితో కలిసాడు అనుకోండి, మీ యొక్క మాట కరుకుగా, పదునుగా మారిపోతుందన్నమాట. అలాగా కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ క్షేత్రాన్ని, తేజస్సుని పెంచేస్తాడు. అలాగే మనం పని చేసేటప్పుడు, మనం అనుకున్నటువంటి పని చేయడానికి మొట్టమొదటగా ముందడుగు వేయించేది కుజుడే. మీరు ఈరోజు సాయంత్రం మోటివేషనల్ వీడియోలు విపరీతంగా చూసి రేపటి నుంచి అసలు లేవగానే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం టైం టేబుల్ పెట్టేసుకొని మొత్తం ఇలా చేయాలని చెప్పి మొత్తం ప్రిపేర్ అయిపోయి పడుకొని మళ్ళీ రెండో రోజు లేచినప్పుడు దానివైపు చూసి తలపక్క తిప్పుకొని మళ్ళీ ఛాయ్ తాగి ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు అదే కంటిన్యూటీ అయ్యి, అబ్బా ఇవాళ నేనేం చేయలేకపోయాను, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, ఇలా మోటివేషన్ చూసి మోటివేట్ అయ్యి ముందడుగు వేయలేని వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళందరూ కుజుడి యొక్క ప్రభావం నెగిటివ్గా ఉన్నట్లు లెక్క అన్నమాట. అనుకున్న పని ముందడుగు వేయడం వల్ల ఆ ముందడుగు వేయించేది కుజుడే.
అనుకున్న సమయంలో అనుకున్న పని కోసం అయినా అవకపోయినా ఎటువంటి భయభీతులు లేకుండా ముందడుగు వేస్తే మీ జాతక చక్రంలో ఆటోమేటిక్గా కుజుడు కరెక్ట్గా ఉన్నట్టే. అలాగే మనం పని చేసే దగ్గర రాగద్వేషాలకు లోనవ్వకుండా పని ఫర్ ద సేక్ ఆఫ్ డ్యూటీ, ఒక డ్యూటీని కర్తవ్యంగా భావించి ఎటువంటి రాగద్వేషాలకి లోనవ్వకుండా, అంటే పని మీద ఇష్టంతో కానీ పని మీద ద్వేషంతో కానీ, లేదా ఒకరి కోసం నీ నచ్చిన వాళ్ళ కోసం కానీ నచ్చని వాళ్ళ కోసం కానీ ఇలాగా ఈ రాగద్వేషాలను పనిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల మీ యొక్క కుజుడు ప్రభావితం అవుతాడు. కాబట్టి మీరు పని చేసేటప్పుడు ఆ పనిలో పూర్తిగా కర్తవ్య దీక్షతోనే ఉండండి, పని గురించే ఆలోచించండి, కానీ దాని పట్ల మీకు ఉన్నటువంటి రాగద్వేషాలను దూరం పెట్టండి. ఎప్పుడైతే రాగద్వేషాలు అక్కడికి వచ్చాయో మీ పని యొక్క పటుత్వం తగ్గుతుంది. ఎందుకంటే ఆ పటుత్వం దాని యొక్క తీవ్రత ఇచ్చేది కుజుడే. అక్కడికి భావోద్వేగాలు వస్తే, రాగద్వేషాలు వస్తే కుజుడు ఆ ప్రభావాన్ని తగ్గించేస్తాడు, ఆ పనిలో క్వాలిటీని తగ్గించేస్తాడు. మీరు శక్తివంతంగా మీరు అవుట్పుట్ని ఇవ్వలేరు. ఎఫిషియెంట్గా మీరు అవుట్పుట్ని ఇవ్వాలంటే మీ రాగద్వేషాలని ఆ పని నుంచి దూరంగా ఉంచండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల మీ యొక్క కుజుడు మీకు అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇస్తాడు, మీ పనిలో అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే శని కూడా అలాంటిదే. శని కన్సిస్టెన్సీ ఇచ్చేవాడు అనమాట. శని గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. అలాగే శారీరక శ్రమ, రుద్రుని యొక్క శ్వేత బిందువుల నుంచి వచ్చాడు కాబట్టి శారీరక శ్రమను సూచించేవాడు కూడా కుజుడే. కాబట్టి మీ యొక్క చార్ట్లో కుజుడు బలి అవ్వాలంటే మీరు శరీరాన్ని ఏదో ఒక విధంగా కష్టపెట్టండి. కొంత దూరం నడవడానికి భయపడొద్దు, కాసేపు ఏదన్నా బరువు ఎత్తడానికి భయపడొద్దు, ఇంటి దగ్గర ఏదన్నా ఆ వస్తువు ఈ వస్తువు ఎత్తడానికి మోయడానికి భయపడొద్దు. అలాగే వ్యాయామం చేయడం వల్ల కూడా మీ యొక్క చార్ట్లోని కుజుడు వృద్ధి చెందుతాడనమాట. కుజ ప్రభావం వృద్ధి చెందుతుంది, అంటే మీ పనిలో క్వాలిటీ పెరుగుతుంది, దాని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుందన్నమాట. అలాగే మీ సోదరులతో సత్సంబంధాలని మెయింటైన్ చేయడం వల్ల, సోదరులతో విభేదాలు ఎప్పుడైతే మొదలయ్యాయో మీ చార్ట్లో ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావం నెగిటివ్గా మారుతుందన్నమాట. అంటే మీ చార్ట్లో కుజుడు నెగిటివ్గా ఉన్నాడంటే మీ సోదరులతో మీ తోబుట్టువులతో గొడవలు ఉంటాయి. అంటే మీరు మీ తోబుట్టువులతో గొడవలన్నింటినీ సెటిల్ చేసుకొని వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే మీ కుజుడు బలి అయ్యి నెగిటివ్గా ఉన్న కుజుడు పాజిటివ్గా మారి ఆయన ఉన్నటువంటి ప్రదేశాలే కాకుండా ఆయన ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రదేశాలను కూడా దాన్ని వృద్ధి చేసే అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం, జాతక పారిజాతంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, కుజుడు నెగిటివ్గా ఉన్నప్పుడు శివభక్తుల ద్వారా ప్రమాదం ఉంటుంది. కుజుడు నెగిటివ్గా ఉంటే మీ చార్ట్లో శివభక్తుల ద్వారా, భైరవుల ద్వారా ప్రమాదం ఉంటుంది అని చెప్పబడి ఉంది జాతక పారిజాతంలో. అంటే ఏంటంటే మీ చార్ట్లో కుజుడు మంచి ఉచ్చ పొంది ఉంటే మీరు శివభక్తులతో గొడవ పెట్టుకోవచ్చా అంటే మీకేం కాదు, వాళ్ళ దగ్గర నుంచి ప్రమాదం రాదనే కాదు. దాని అర్థం ఏంటంటే శివదూషణ చేయడం వల్ల, బాగా గుర్తుపెట్టుకోండి, శివదూషణ చేయడం వల్ల మీ చార్ట్లో మొట్టమొదటగా ఇబ్బంది పడే గ్రహం కుజగ్రహం. కుజగ్రహం మీకు బాగా ఇబ్బంది కలుగజేస్తుందంటే మీరు గత జన్మలో ఏదో శివదూషణ చేసి శివభక్తులను ఏదో ఇబ్బంది పెట్టి ఉన్నారని అర్థం. ఈ జన్మలో అయినా సరే మీరు కుజుడు బాగున్నా మీరు శివదూషణ చేశారంటే, శైవుల్ని మీరు దూషణ చేశారంటే, శివభక్తుల్ని ఇబ్బంది పెట్టారంటే మీ యొక్క చార్ట్లో మొట్టమొదటగా యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కుజుడు. అలాగే వైష్ణవ దూషణ చేసిన, అంటే విష్ణువుని తోలనాడిన, ఆయనని తిట్టిన,
ఆయన తక్కువ చేసి మాట్లాడినా మీ చార్ట్లో ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం బుధగ్రహం. బుధగ్రహం కనుక ఇబ్బంది పడితే మీరు ఆ పేదరికం నుంచి బయట పడలేరు. మీ జీవితంలో మీరు ఏది సొంతం చేసుకోలేరు. బుధగ్రహం ఉంటేనే ఏదైనా సొంతం అవుతుంది. పెద్ద ఇల్లు మీరు కొనుండొచ్చు కానీ డాక్యుమెంట్లు మీ చేతికి రావు. అంత ప్రభావం అన్నమాట. ఏదైనా సొంతం చేసుకోవాలంటే బుధుడే కారకుడు. ఏదైనా రిజిస్టర్ అవ్వాలంటే బుధుడే కారకుడు. ధనాన్ని ఇచ్చేవాడు, ఎన్నో సౌఖ్యాలను ఇచ్చేవాడు బుధుడు. అతడు మీ చార్ట్లో చెడిపోతాడు. మీ చార్ట్లో బుధుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి నీచి పొంది ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే మీరు విష్ణువుని దూషించారని అర్థం చేసుకోండి. గత జన్మలోనో ఎప్పుడో కానీ. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా పేదరికాన్ని మీరు ఇన్వైట్ చేసుకుంటున్నట్టే. వైష్ణవ దాసుల ద్వారా మీకు ప్రమాదం ఉంటుంది. ఇది కూడా జాతక ప్రజాతంలో చెప్పబడి ఉంది. వైష్ణవ దాసుల ద్వారా ప్రమాదం ఉంటుంది. మీ జాతక చక్రంలో బుధుడు మీకు శత్రువు అయితే అంటే అర్థం ఏంటంటే మీరు విష్ణువును దూషించడం వల్ల, విష్ణువు యొక్క అవతారాలను మీరు దూషించడం వల్ల, తక్కువ చేసి మాట్లాడడం వల్ల మీ జాతక చక్రంలో బుధుడిని మీరే నాశనం చేసుకుంటున్నారు. శివదూషణ చేయడం వల్ల మీ జాతక చక్రంలో మీ యొక్క కుజుడిని మీరే చెడగొట్టుకుంటున్నారు. కాబట్టి గత జన్మల్లో ఇలాంటి కర్మలు చేయడం వల్ల అవి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే, బుధుడు కనుక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సర్వదా విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క పూజ చేయాల్సిందే, ఆరాధన చేయాల్సిందే. అలాగే రుద్రాంశ అయినటువంటి కుజుడు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో, కుజదోషాలు అలాంటివి కనుక ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే శివారాధన ఖచ్చితంగా చేయాల్సిందే మీరు ఎవరైనా సరే. కాబట్టి ఇది కుజుడు యొక్క విశేషాలు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే లగ్నాల గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా సంతోషిస్తాను. ఇది ఇవాళ వీడియో. మరిన్ని మంచి వీడియోలు ముందు వస్తాయి. నెక్స్ట్ వీడియో ఏదైనా నక్షత్రాల గురించి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది ఇవాళ వీడియో. జై శ్యామ, జై మా కాళీ.